రాహుల్ గాంధీ గారు ఈ రోజున ఓట్ చోరీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. 45 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో తేడా వచ్చినాయి. ఇంత పెద్ద ఫ్రాడ్ అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగదు. ఈ ఓట్ చోరీ అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత అసలు అప్పుడు జరిగింది ఏంటనే విషయం అందరూ మళ్ళీ నెమరేసుకుంటున్నారు. పెద్ద మోసం జరిగిందండి. వీళ్ళు అక్రమంగా అన్యాయంగా గెలిచారు, అడ్డదారిలో గెలిచారు. లోకేష్ మధ్యలో ఎస్కేప్ అయిపోయాడు. ఒక నెల ఎక్కడికో పోయాడు, అసలు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. కౌంటింగ్ రోజుకను అనౌన్స్మెంట్ రోజుకి ఎంత తేడా ఉందండి. ఈ రోజు నీకు 60% అయితే అనౌన్స్మెంట్ రోజుకి 90% నీకు ఎట్లా వస్తుందండి? అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా 19లో, ఇట్లాగే గెలిచారా అని అంటారు వాళ్ళు. ఇక్కడ ఒక్కటే పాయింట్ అండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది డిఫరెంట్ బోర్డు కదండి. అది कि हिंदुस्तान में इलेक्शन कमीशन और बीजेपी मिलकर इलेक्शन चोरी कर रहे हैं. పూర్తిగా కేంద్రం తన అధీనంలో పెట్టుకుంది. ఏ పార్టీ గాలిలో ఉంటే ఆ పార్టీతో జతగడతాడు, వాళ్ళతో కలిసి ఇతను కూడా బయటపడుతూ ఉంటాడు. ఇది ఇతని విజన్ అంటే అదే. మరి లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటండి? ఏమీ తెలియని అందులో ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ నిలబెట్టారు అంతే, కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి. కక్ష సాధింపు రాజకీయాలు ఎందుకు నడుస్తున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో అనంటే, కక్ష సాధింపు తప్ప వీళ్ళ పరిపాలన అనేది అస్సలు నథింగ్ అండి, జీరో. తండ్రి కొడుకులు ఇద్దరు వేస్ట్ పర్సన్స్ అండి పరిపాలన. జగన్ చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడండి. అమరావతిలో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి అందా ముందుకు వస్తున్నారు. వాటర్ తోడటానికే వాళ్ళకి సంవత్సరం పట్టిందండి.